చాలా బాగుందండి. గత సీజన్ తో పోలిస్తే నాగార్జున గారి హోస్టింగ్ ఈ సీజన్ లో చాలా బాగుంది. కొంచెం ఏదైనా తప్పు జరిగినా బాగా చెప్తారు. కొన్ని చోట్ల తనుజకి సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుంది కానీ ఓవరాల్ అయితే చాలా బాగుంటదండి. బిగ్ బాస్ పూర్తిగా తనుజకి సపోర్ట్ చేస్తుందని సోషల్ మీడియాలో అంటారు. నేను చూసేంత వరకు అయితే అది రియల్ బ్రో. నాకు ఎక్కడ అనిపించింది అంటే ఒక టాస్క్ పెట్టిన తర్వాత డైరెక్ట్ కెప్టెన్స్ అయ్యింది, ఒక టైమర్ తీసుకోవచ్చు అని చెప్పారు కదా. ఇంత ముందుకు అయిన కెప్టెన్స్ కి ఎక్కడ కూడా అంత పార్షియాలిటీ ఇప్పించలేదు. మీరు డైరెక్ట్ వెళ్ళి తీసుకోవచ్చు అని చెప్పారు కదా టైమర్ ని. నాకు అక్కడ అనిపించింది అరే తన సైడ్ బిగ్ బాస్ మొత్తం సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టు అనిపించింది. ఒకటి చెప్పండి, కన్నడ వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు బిగ్ బాస్ లో? మరి కన్నడ వాళ్ళు దాంట్లో తెలుగు వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు? అది నాకు తెలియదు బ్రో. యాక్చువల్లీ ఏంటంటే నేను నా సోర్స్ ప్రకారం నేను విన్న ప్రకారం ఏంటంటే మన బిగ్ బాస్ టీమ్ లో మాక్సిమం మెంబర్ ఒక 100 మెంబర్స్ అంటే దాంట్లో 50% కన్నడ వాళ్ళే ఉన్నారని నేను విన్నా బ్రో. కాబట్టి కన్నడ వాళ్ళు వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నారని నా ఫీలింగ్. అది ఫస్ట్ మనకు తెలియాలి బ్రో. ఎందుకంటే పక్క స్టేట్ వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేయనప్పుడు మనం కూడా పక్క స్టేట్ వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు యాక్చువల్గా. అంటే కానీ ఓవరాల్ గా మనం అంతా ఒకటే. కానీ మన ఫస్ట్ నాకు ఇంకోటి ఏంటంటే ఇమాన్యువల్ వచ్చేసి ఇంతవరకు ప్రతి సీజన్ లో చెప్పేవాళ్ళు కమిడియన్ విన్నర్ అవ్వట్లేదు అంటున్నారు కదా. చాలా మంది చెప్పారు, రోహిణి కూడా చెప్పారు. నా ఫీలింగ్ ఏంటంటే మేబీ తనుజని సపోర్ట్ చేయకుండా ఇమాన్యువల్ మాత్రం విన్నర్ అవ్వాలి నా కోరిక బ్రో. ఎందుకంటే యాజ్ అ కమిడియన్ ఇంకోటి ఏంటంటే ఈ సీజన్ ఒక 100% వరకు ఒక 100 స్టెప్స్ ఎక్కిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమాన్యువల్ వరలే. నాకు ఇమాన్యువల్ ఏం క్లోజ్ ఏం కాదు, మనకేం తెలియదు, కానీ ఇమాన్యువల్లే ఈ సీజన్ చూడాలనిపిస్తుంది. నిన్న పవన్ వాళ్ళ నాన్నగారు వచ్చారు కదా. అవును, కొంతవరకు పవన్ కి హింట్ ఇచ్చాడు, ఎవరితో గొడవ పెట్టుకోవద్దు, ఇలా ఎవరితో మాట్లాడద్దు, ఈ పాటను వాడు అని తెలివిగా చెప్పాడు. తనుజ గురించి కూడా కొంచెం హింట్ ఇచ్చాడు. దాని మీద మీరు ఏమంటారు? తనుజతో ఎక్కువ రాసుకొని పూసుకొని తిరుగుతున్నావని ఆయన చెప్పింది అయితే ప్రతి ఒక్క వర్డ్ మాత్రం నిజంగా చాలా కరెక్ట్ చెప్పాడు బ్రో. ఎంతో అనుభవం ఉంటే తప్ప అన్ని మాటలు ఎవరికి రావు. ఆయన ఎంతో అంటే ఆయన చెప్పిన మాటల ప్రకారం చూస్తూ ఉంటే ఆయన లైఫ్ లో ఎన్నో స్ట్రగుల్స్ చేసి అక్కడికి వచ్చాడు బ్రో. ఆయన చెప్పిన ప్రతి ఒక్క వర్డ్ ఒక మోటివేషన్ లానే ఉంది. ఓన్లీ కళ్యాణ్కే కాదు, ఈవెన్ బిగ్ బాస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన చెప్పిన వర్డ్ మాత్రం ఎక్కించుకొని లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటది బ్రో. తనుజ వాళ్ళ మమ్మీ వచ్చింది, కళ్యాణ్ వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు తనుజ సారీ గిఫ్ట్ ఇచ్చింది వాళ్ళ మమ్మీకి. అవును బ్రో. అంటే చెప్పారు కదా బ్రో తర్వాత తనుజ, మీరు నాకు ఈ హౌస్ మేట్స్ లో నాకు మీరే బాగా సపోర్ట్ గా ఉన్నారు కాబట్టి అందుకని ఇచ్చాను తప్ప ఇంకా వేరే థాట్ లేదని చెప్పారు. ఇంకోటి కూడా ఉందండి తనుజ గురించి ఏంటంటే, బయట ఏమనుకుంటారు తనుజ ఎవరైతే లీడ్ లో ఉంటారో వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేసింది, అలాగే వాళ్ళతోనే ఎక్కువ సన్నిహితంగా ఉంటుంది. గతంలో బర్ణితో కూడా అలాగే ఉంది. తర్వాత బర్ణిని నానా అని చెప్పేసి మోసం చేసి బయటకు వచ్చేసింది అని కూడా చాలా మంది అన్నారు. ఇప్పుడు కళ్యాణ్ టాప్ లో ఉన్నాడు, అలాగే ఇమాన్యుల్ కూడా టాప్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళతో సన్నిహితంగా ఉంటుంది. కానీ తనుజకి తెలియదు కదండి కళ్యాణ్ టాప్ లో ఉన్నాడా ఇమాన్యుల్ టాప్ లో ఉన్నాడా అనేది తెలియదు. తను ఏంటంటే ఎవరైతే యాక్టివ్ గా ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ యాక్టివ్నెస్ తో తను కూడా పాల్గొంటుంది బ్రో. తనుజకి ప్లస్ అయ్యడం అంటే ఇమాన్యుల్ తో ఉండడం, తర్వాత కళ్యాణ్తో ఉండడం, వీళ్ళతో ఉండడం వల్ల ఏమైపోతుంటే తను వాళ్ళకి ఇప్పుడు మాక్సిమం ఇంకోటి ఏంటంటే ఒక 40 మినిట్స్ షోలో 30 మినిట్స్ కెమెరా తన సైడ్ ఉండాలని ప్రతిసారి ట్రై చేస్తుంది బ్రో. తనుజ చాలా వరకు ఫేక్ బాండింగ్ చేస్తుంది, ఫేక్ యాక్టింగ్ చేస్తుంది, మాటికి ఏడుస్తుంది అంటున్నారు చాలా మంది. ఇది కూడా సోషల్ మీడియాలో కామెంట్ రూపంలో చాలా మంది తెలియజేస్తున్నారు. మీరేమంటారు? నాకు కూడా నచ్చట్లేదు బ్రో, తన మాటికి ఏడ్చడం నచ్చట్లేదు. తర్వాత వచ్చేసి లాస్ట్ టైం నాకు ఈ హౌస్ లో ఎవరు సపోర్ట్ లేదని చెప్పారు కదా. నాకు లిటరల్లీ ఆ రోజు నుంచి తనుజ మీద ఒక 1% ఉండేది బ్రో. అంటే ఈ అమ్మాయి చాలా బాగుందిరా, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎమోషన్స్ ఉన్నా ఏదున్నా క్లారిటీ చెప్తుంది, క్లారిటీగా మాట్లాడుతుంది, తన డ్రెస్ సెన్స్ కానీ చాలా బాగుంటుంది. నేను కూడా అనుకున్నా బ్రో, ఎవరు సపోర్ట్ చేయట్లేదు అని ఎప్పుడైతే తను చెప్పిందో నాకు ఆ రోజు నుంచి కూడా కొంచెం అరే ఇంత సపోర్ట్ చేస్తున్నారు. ఆ హౌస్ మేట్ లో ఒకరికి సపోర్ట్ ఉందో లేదో తెలియదు కానీ అందరు కలిసి తనుజకు మాత్రం బీభత్సంగా సపోర్ట్ చేస్తున్నారు బ్రో. ఏదైనా టాస్క్ వచ్చినా ఏదైనా చేసినా తనకే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. కానీ అలాంటిది వాళ్ళ ముందరనే సడన్ గా అలా చెప్పే లోపు చాలా ఇబ్బందిగా ఉంది బ్రో. నాకే నచ్చట్లేదు నిజం చెప్పాలంటే. అలాగే ఇప్పుడు తనుజ గురించి పూర్తిగా మీరు ఏమంటారు? ఓవరాల్ గా తనుజ గురించి మాత్రం చెప్పండి. ఓవరాల్ గా మీ అభిప్రాయం ఏంటంటే తనుజ గురించి నిన్నటి వరకు బ్రో ఒక 2 వీక్స్ వరకు తను వచ్చి చాలా బెస్ట్ బ్రో. ఎప్పుడైతే తను నాకు హౌస్ మేట్ లో సపోర్ట్ లేదు అని ఎప్పుడైతే తను చెప్పిందో నాకు అప్పటి నుంచి తనంటే లైక్ అయితే లేదు బ్రో. నేను ఓటు కూడా వేయను యాక్చువల్లీ చెప్పాలంటే. ఇంకోటి ఏంటంటే నా ఫీలింగ్ ఈసారి బిగ్ బాస్ 9కి తనుజ విన్నర్ చేస్తే మాత్రం నా దృష్టిలో ఫ్లాప్ బ్రో.
ఎందుకంటే బయట ఇంత రూమర్స్ జరుగుతుంది కదా, ఈ రూమర్స్ కి తననే విన్నర్ చేశారంటే అది నాకు నచ్చట్లేదు బ్రో. అంతే. ఓకే, ఇప్పటి వరకు టాప్ 5 లో నిన్నటి వరకు చూస్తే టాప్ 5 ఎవరు ఉన్నారు మీ దృష్టిలో? టాప్ 1 వచ్చేసి ఇమాన్యుల్ బ్రో, టాప్ 2 కళ్యాణ్, టాప్ 3 తనుజ, టాప్ 4 తనుజ సంజన గారు, తర్వాత వచ్చేసి డిమోన్ టాప్ 5 బ్రో. ఓకే, విన్నర్ ఎవరు అవుతారు విన్నర్లో? నా ఫీలింగ్ ఇమాన్యుల్ అనుకుంటున్నా బ్రో, కానీ బయట అందరు ఉన్నారు కాబట్టి తనుజ అంటున్నారు కాబట్టి తనుజ అవ్వచ్చేమో, కానీ నేనైతే ఇమాన్యుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎక్కడైనా థియేటర్లో తక్కువ సౌండ్ ఉండే చోట్ల పోతే బాగుంటుంది, కొంచెం వీక్గా ఉండవాలనిపిస్తుంది. సో మంచిగా మేము చూడగలము, ఊపులో ఉండాము, మంచి ఆడియన్స్ యూత్గా ఉండేవాళ్ళు అయితే ఒక బేస్ ఉండే థియేటర్కి పోయి చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇందులో బాలయ్య ట్రిపుల్ క్యారెక్టర్ అన్నారు, నిజమేనంటావా? ట్రిపుల్ క్యారెక్టర్ తెలియదు కానీ డబుల్ క్యారెక్టర్ అయితే ఖచ్చితంగా ఉండొచ్చు. ఫస్ట్ మన అకౌంట్ 1లో చూసాం కదా, చిన్న బాలయ్య వాళ్ళ తమ్ముడు, ఇంకొక బాలయ్య పెద్ద తమ్ముడు అనేసి, లైక్ అలా ఉండవచ్చు. ఇంకా ట్రిపుల్ క్యారెక్టర్ అంటే ఏమో చెప్పలేం. నా వరకు తెలిసిన వరకు డబుల్ క్యారెక్టర్ అంటే బాలయ్య మళ్ళీ రిటర్న్ వస్తున్నాడు, పెద్ద పాప చిన్న పాప కొంచెం పెద్దగా అయింది కదా, ఆ పాపకు మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం వచ్చింటే ఆ పాపని కాపాడడానికి ఫస్ట్ సినిమాలో లైక్ మాట ఇచ్చాడు కదా, ఎక్కడున్నా కానీ మళ్ళీ కాపాడుతాను తల్లి అనేసి, ఆ మాట కోసం మళ్ళీ రిటర్న్ వచ్చి తనను కాపాడడానికి వస్తున్నాడు. ఈసారి లైక్ ఏమంటారు, స్టేట్ వరకు కాదు నేషనల్ వరకు పోతున్నాడు బాలయ్య సినిమాలో ఫస్ట్ టైం పాన్ ఇండియాలో పోతుంది. ఖచ్చితంగా పాన్ ఇండియాలో హిట్ కొట్టబోతున్నాం. అఖండ 1లో శ్రీకాంత్ గారు ఎలా తీశారు, మరి ఆది గారు అఖండ 2లో ఎలా తీస్తారా? అఖండ 1లో శ్రీకాంత్ గారు విలనిజం లైక్ రఫ్ అండ్ లుక్ లో నార్మల్ గా ఉన్నారు. ఇక్కడ అఖండ 2లో ఆది గారు చూస్తే కొంచెం ఏమంటారు నెగిటివ్ వైబ్స్ ఉంటాయి కదా, ఒక ఆత్మలతో పెట్టుకున్నట్టు ఆత్మల్ని ఇంక్లూడ్ చేసుకొని ఒక చాలా రఫ్ అండ్ లుక్ లో ఒక పవర్ఫుల్ గా అయితే కనబడిపోతున్నారు. సో బాలయ్య గారిని ధీటుగా ఎదుర్కోవాలంటే ఇంత మటుకు ఉండాల్సిందే, ఖచ్చితంగా ఒక ధీటైన విలన్ గా అయితే ఉండబోతున్నారు. ఫైనల్ గా మూవీ ఎలా ఉండబోతుందో, December 5 రికార్డ్స్ అన్ని బ్రేక్ అయితే డబుల్ ధమాకా. అఖండ 1 ఒక దమ్ ఇచ్చింది, అఖండ 2 ధమ్ లైక్ ధమాకా అంతే. ఒక డబుల్ అఖండ 2 తాండవం అంటేనే ఒక శివ తాండవం చూస్తే ఎట్లుంటుందో అంత గూస్ బంప్స్ వస్తాయి. నాకు మాటలు కూడా చూడండి ఎంత గూస్ బంప్స్ గా మాట్లాడుతున్నాను. ఆ ట్రైలర్ చూస్తుంటే బాలకృష్ణ గారికి ఒక రఫ్ అండ్ లుక్ లో సరైన ఆయన ఏజ్ తగ్గట్టు ఆయన బేసిక్ తగ్గట్టు ఒక మూవీ పడ్డింది, అది రాబోతుంది. అందులో కూడా నేషనల్ మూవీలో పాన్ ఇండియా మూవీగా రాబోతుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. గన్ షాట్స్ ఎలా ఉన్నాయి లాస్ట్? గన్ షాట్స్ చెప్తున్నాం కదా, యాంటీ గ్రావిటీ అనేసి. బాలయ్య గారి దగ్గర గ్రావిటీ అలాంటివి ఏమి ఉండవు. స్పూలం బట్టి గన్ షాట్స్ బుల్లెట్ కాలుస్తుండే గిర్ర తిప్పుతున్నారు చూడండి. ఏమన్నా అదే విష్ణు చక్రం లాగా, సుదర్శన చక్రం లాగా, శివుని చేతిలో శివుని లైక్ శూలం లాగా తిరుగుతుంది. సో బాలయ్యని ఎవరు ఏం చేయలేరు, ఓన్లీ వన్ మ్యాన్ షో లాగా ఉండబోతుంది ఈ మూవీలో అయితే. బాక్స్ ఆఫీస్ అయితే బద్దలు కొడుతుంది ఖచ్చితంగా. స్టేట్ లెవెల్లో అఖండ 1 బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టింది, అఖండ 2 తాండవం నేషనల్ లెవెల్లో పాన్ ఇండియా లెవెల్లో అయితే బద్దలు కొట్టబోతుంది. ఎవరైతే యాంకర్ శివజ్యోతి ఉందో తను అంచున వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే దేవుడి ప్రసాదాన్ని భిక్షగాళ్ళకి ఇచ్చే ప్రసాదం లాగా వాళ్ళ హస్బెండ్, అలాగే తనతో పాటు వచ్చిన ఎవరైతే తన కోకోలికి కూడా అంటం జరిగింది. దాని మీద మీరేమంటారు? అలాగే శివజ్యోతిపై చాలా మంది ఎవరైతే హిందూ సంఘాలు ఉన్నాయో వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటున్నారు, మీరేమంటారు? అవును, తను అపాలజీ వీడియో అయితే రిలీజ్ చేసింది కదా ఇవాళ, అది వెరీ బ్యాడ్. అట్లా అనుకుంటూ ఉండాల్సింది, దేవుడు కదా. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే తన ఫేవరెట్ గాడ్ కూడా వెంకటేశ్వర స్వామియే. బట్ తను ఎందుకు అలా అనాల్సి వచ్చిందో తెలీదు. వెరీ బ్యాడ్ అండి, అనుకుంటుంటే బెటర్ అని ఒపీనియన్. అంతకుముందు కూడా శివజ్యోతి ఇలాగే చాలా కాంట్రవర్సీలు ఇరుక్కుపోయింది. తనకి ఇలా నోటు దొరుకు అనేది అలవాటు అంటారా? యా, అదైతే ఉంది. ఎందుకంటే నిజామాబాద్ కదా, మినిమం ఉంటుంది తనకు నోటీసులా. మేబీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దాని మీద తను వరకు ఎలాంటి రెస్పాండ్ అవ్వలేదు. మరి దేని మీద మొన్న జరిగిన ఇన్సిడెంట్ అయింది మీద ఇంకా పూర్తి స్థాయిలో అయితే ఇవాళ అయితే వీడియో రిలీజ్ చేసింది, చూసాను. అపాలజీ అడిగింది, సారీ నెక్స్ట్ టైం రిపీట్ చెయ్యను అని. సో తన బేబీ మీద కూడా తను ప్రామిస్ చేసింది. సో ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేస్తే బెటర్, నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా.